రైడిక వర్షాలు వరదలతో జమ్మూ కాశ్మీర్ అతలాకుతలమవుతోంది. రాంబాన్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ జరగడంతో 3 చనిపోయారు, 4 గల్లంతైనట్టు సమాచారం. భారీ వర్షాలతో రియాసీ జిల్లా మహోర్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ఒకే కుటుంబాల్లో 7 చనిపోయారు. వరదలకు మహోర్లో చాలా ఇళ్లు కొట్టుకునిపోయాయి. ఆర్మీ అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఇవాళ రేపు పూంచ్, జమ్మూ, రాంబాన్, ఉదంపూర్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్నందున అలాంటి ప్రదేశాలకు వెళ్లొద్దన్నారు. కుండపోత వర్షాలకు జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. కొండ చర్యలు విరిగిపడుతూ ఉండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. భారీ వర్షాలతో పాటు రాళ్లు కూడా పడుతూ ఉండటంతో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. దీంతో హైవేపై చిన్న పెద్ద వాహనాలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు వరదలతో జమ్మూ కాశ్మీర్ అతలాకుతలమవుతోంది. రాంబాన్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ జరగడంతో 3 చనిపోయారు, 4 గల్లంతైనట్టు సమాచారం. భారీ వర్షాలతో రియాసీ జిల్లా మహోర్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ఒకే కుటుంబంలో 7 చనిపోయారు. వరదలకు మహోర్లో చాలా ఇండ్లు కొట్టుకుపోయాయి. ఆర్మీ అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఇవాళ రేపు పూంచ్, జమ్మూ, రాంబాన్, ఉదంపూర్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్నందున అలాంటి ప్రదేశాలకు వెళ్లొద్దన్నారు. కుండపోత వర్షాలకు జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. కొండ చర్యలు విరిగిపడుతూ ఉండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. భారీ వర్షాలతో పాటు రాళ్లు పడుతూ ఉండటంతో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. దీంతో హైవేపై చిన్న పెద్ద వాహనాలు కూడా నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. उसके लिए यही है कि एडवाइजरी जो आ रही है, जैसे नेशनल हाईवे श्रीनगर जम्मू बंद है, मुगल रोड से गाड़ियां सभी आ रही हैं, तो उसके लिए एडवाइजरी के मुताबिक यहाँ से 2:30 बजे कट ऑफ टाइम है। हमने 2:30 बजे के बाद से कोई गाड़ी नहीं छोड़ी है। पैसेंजर गाड़ियाँ जो हैं उनको हमने हिदायत की है कि वो बस स्टैंड चले जाएँ, वहाँ होटल हैं, वहाँ रहने के लिए जगह है, खाने के लिए जगह है। ट्रक और जो दूसरी बड़ी छोटी गाड़ियाँ वो हम यहाँ यात्रा ग्राउंड में रोक रहे हैं। उसके अलावा आगे भी जो है कट ऑफ टाइम पे जहाँ जहाँ जिसका टाइम है, सुरनकोट से 4 बजे टाइम है, तो जैसे जैसे जिसका टाइम है वो खुद अपने टाइम कट ऑफ टाइम पॉइंट से वो गाड़ियों को रोक रहे हैं। तो हम 2:30 बजे से यहाँ गाड़ियों को रोक रहे हैं। पैसेंजर गाड़ियाँ जो वो हमने बस स्टैंड पे भेज दी हैं, क्योंकि वहाँ लेडीज़ हैं, बच्चे हैं, उनको रहने के लिए होटल चाहिए, खाने के लिए चाहिए कुछ। तो बाकी जो गाड़ियाँ वो ट्रक वाले हैं, जो भी है छोटी गाड़ी है, लोड कैरियर है, वो सब हम यहाँ यात्रा ग्राउंड में रोक रहे हैं। एडवाइजरी के बाद ही जैसे मौसम ठीक होगा या रोड की एडवाइजरी खुलने की आएगी, उसके बाद उस पर अमल होगा। तब तक के लिए हम लोगों से भी यही आपके चैनल के माध्यम से अपील करते हैं कि वो एडवाइजरी के मुताबिक ही चलें, कोई किसी के साथ ज़बरदस्ती ना करें। जहाँ पे ट्रैफिक वाले रोक रहे हैं या पुलिस, एग्जीक्यूटिव पुलिस भी हमारे साथ लगी है, थाने की ये सब इंस्पेक्टर हैं, एक हवालदार है, जैसे वो कह रहे हैं उनके मुताबिक ही चलें, अपनी मनमानी ना करें, क्योंकि इस वक्त भी मौसम जो है ख़राब हो रहा है। किसी वक्त मुगल रोड भी बंद हो सकती है। अब रात के टाइम में नहीं छोड़ेंगे, आगे भी गाड़ियाँ, तो यहाँ चलो रहने के लिए जगह है, सिटी है, इसलिए हमारी यही लोगों से भी रिक्वेस्ट है आपके चैनल के ज़रिए से कि एडवाइजरी के मुताबिक चलें।